చాదస్తం మించితే ఈ నాటకంలో కృపా పాత్ర మీరు పోషిస్తున్నారు శ్రవంతి గారు. సుందర పాత్ర నేను పోషిస్తున్నాను. ఒకసారి రిహార్సల్ చూద్దాం. స్టార్ట్. కృప, ఇదిగో బామ్మ చౌకి కావాల్సిన కట్టే బట్ట తీసుకొచ్చారు. ఏమండి, మీకు గుడ్ న్యూస్ అండి. అరే, బామ్మ చనిపోలేదు. బామ్మ చనిపోలేదా? ఎంత బ్యాడ్ న్యూస్ చెప్పావు కృప. అయ్యో, బామ్మ చనిపోలేదంటే సంతోషించక షాక్ అవుతారేంటండి? బామ్మ సెంచరీ కొట్టకుండా 99 ఏళ్లకు చనిపోదనే నా అనుమానం నిజమైంది. మా వంశంలో ఇప్పటి వరకు 100 ఏళ్ల లోపు ఎవరూ చనిపోలేదు. బామ్మ 99 ఏళ్లకి ఎలా చనిపోయిందని అనుమానిస్తూనే కట్టే బట్ట కొన్నాను. ఇంతకీ బామ్మ ఎలా బతికింది? బామ్మను బతికించిన ఆ డాక్టర్ ఎవరు? ఏమండి, ఆమెను మీరు ఇంట్లో బంధించి తాళం వేసుకుని వెళ్ళారుగా? అవును. ఒంటరిగా ఉన్న ఆమె గుండె నరాలు బిగుసుకుని సోఫాలో పడిపోయిందండి. అవునా? నా దగ్గరున్న డూప్లికేట్ తాళంతో తలుపు తెరిచి చూశాను. ఆమె లేపితే లేవలేదు. ఎంత పిలిచినా ఆమెలో చలనం లేదు. నాకు భయం వేసి మీకు ఫోన్ చేసి చెప్పాను. అవును. ఆ తర్వాత నేను ఏడుస్తుంటే పక్కింటి డాక్టర్ జగన్ గారు వచ్చి ఆమె నాడి పట్టి చూశారు. ఆమె గుండె మీద నిమిరి పిడిగుద్దులు గుద్దాడు. ఆమె లేచి కూర్చుందండి. ఎంత ఘోరం జరిగింది కృప. ఆ